TG24 టీవీ. నేను మీ తండా హరీష్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జోరుగా ఊపందుకున్న తరుణంలో మా TG24 టీవీ ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మరిపల్లి గ్రామంలో ఉన్నాం. మనం రామసాయం కిషోర్ రెడ్డి బలపరిచినటువంటి నలుగురి రామలింగం ఎన్నికల యొక్క ప్రచార హోరు ఎలా సాగుతుందో వారి మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. TG24 ఛానల్ వారికి ఉదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ నిన్ననే గుర్తు రావడం జరిగింది. ఈ రోజు నుంచే ప్రచారం స్టార్ట్ చేసినాం. 1, 2, 3, 4 వార్డులు ప్రచారం చేసినాం. బాగానే ఉంది. జనం నుంచి మంచి స్పందన ఉన్నది. వారికి అనుగుణంగానే మేము కూడా మెలుచుకుంటున్నాం. వారు కూడా మాకు విశేష స్పందన కూడా ఇచ్చారు. చెప్పండి, మీ యొక్క 20 సంవత్సరాల రాజకీయ నేపథ్యం చెప్పండి. 20 సంవత్సరాల నుంచి 1995లో నాకు మొదటిసారి ఓటాకు వచ్చింది. ఓటాకు వచ్చిన తర్వాత చిన్న అంటే అప్పుడే చిన్న వయసు కాబట్టి ఓటాకు వచ్చిన సంబరంగా మా కిషోర్ రెడ్డి గారు అప్పుడు సర్పంచ్ నిలవడం జరిగింది. అందరూ మా అమ్మ నాన్నగారు, మా బజారులు కానీ మా కమ్యూనిటీ అంతా కిషోర్ రెడ్డి గారికి ఓటు అని చెప్తే నేను కూడా సంబరంగా చిన్నపిల్లలందరూ తిరిగిన సమయంలో ఆ టైంలో మా కిషోర్ రెడ్డి గారు గెలవడం జరిగింది. అప్పటి నుంచి నేను ఆ కిషోర్ రెడ్డి గారికి ఆకర్షితులై రాజకీయాలు రావడం జరిగింది. ఎందుకు మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఒక అభ్యర్థి నిలబెట్టినప్పటికీ మీరు మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడానికి గల కారణాలు ఏంటి? వేరే క్యాండిడేట్ నిలబెట్టిండ్రు స్వతంత్ర అభ్యర్థి. నాది కూడా కాంగ్రెస్ పార్టీ. మా కిషోర్ రెడ్డి గారు గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని కొనసాగుతారు. కిషోర్ రెడ్డి గారు అంటేనే కాంగ్రెస్ కుటుంబం. వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రుల నుంచే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను. మాది కూడా కాంగ్రెస్ పార్టీ. మేము కూడా కాంగ్రెస్ పార్టీని కొనసాగుతాను. నేను ఎందుకు అంటే 2013లో బీసీ లేడీ అవకాశం వచ్చి కొద్ది ఓట్లతో ఓడిపోవడం జరిగింది. బ్రాహ్మణ సేవ చేయాలనే కారణంతో వచ్చితే అక్కడ ఓడిపోవడం జరిగింది. తర్వాతకి 2018లో సర్పంచ్ నిలబడదాం అనుకునేసరికి ఎస్సీ జనరల్ వచ్చింది. అవకాశం రాబోతే అదే కిషోర్ రెడ్డి గారు బలపరిచిన మా వేర్పుల అంజలి ఐలే గారిని నిల్చోబెట్టుకొని 10కి 10 వార్డు మెంబర్లు గెలుచుకొని నేను ఉప సర్పంచ్గా ఉన్నా. కిషోర్ రెడ్డి గారి సలహాల మేరకు, సూచనల మేరకు గ్రామంలో రెడ్డి గారితో 2 ఎకరాల భూమి కొనుగోలు చేపించి 40 బెడ్రూమ్ల ఇల్లు కట్టేయడం జరిగింది. అలాగే 1 ఎకరం భూమి కొని సబ్ స్టేషన్ కట్టేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే 100 సంవత్సరాల చరిత్రలో కనివిని నేరంలో ఎస్సీ కమ్యూనిటీకి మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ విగ్రహం కూడా మన కిషోర్ రెడ్డి గారితో పెట్టేయడం జరిగింది. ఏదేమైనా కూడా వాళ్ళ కుటుంబం గురించి పట్టించుకోవడం అని కిషోర్ రెడ్డి గారు మా ఊరి గురించి కానీ మా కార్యకర్తల గురించి కానీ వెన్నంటి ఉంటాడు. గ్రామంలో బతుకమ్మ తల్లి విగ్రహం కూడా పెట్టేయడం జరిగింది చెరువు కట్ట మీద. అలాగే పోతే ఏ కులానికి పోతే ఆ కమ్యూనిటీ కులాలకు పోతే ఆ కులదేవతల గుళ్ళు కూడా కట్టేయడం జరిగింది. అంటే టోటల్గా చెప్పాలంటే ఊరు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కిషోర్ రెడ్డి గారి ప్యానల్లో నేను నిలబడడం జరిగింది. ఎందుకంటే ఉప సర్పంచ్గా నేను ఉండి సర్పంచ్గా ఐలే గారు ఉండి కిషోర్ రెడ్డి ఆశీస్సులతో దాదాపు ఊరు చుట్టూ మొత్తం డాంబర్ రోడ్లు వేయడం జరిగింది. ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ కట్టేయడం జరిగింది. హెల్త్ సెంటర్ కట్టేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటా పోతే గ్రామంలో చేయని అభివృద్ధి అంటూ లేదు. అతని తోటి కిషోర్ రెడ్డి గారు వెండంటుండి పేద ప్రజల పెళ్లిళ్ళు అయితే పుస్తమట్టలు కూడా 200 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. పెళ్లిళ్ళైనా చనిపోయిన వారికి కూడా ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. మేము ఈ ఊరికి ఉన్నటువంటి అనుబంధానికి మనం చేసే సేవా కార్యక్రమాన్ని గుర్తించి ఆపదైనా సంపదైనా అర్ధరాత్రి కూడా ఏమన్నా ఆపదైతే 100 కాలు కొట్టకుండా రామలింగానికి ఫోన్ కొట్టాలనే ధీమాతోటి ప్రజలు ఉన్నారు. ఉప సర్పంచ్గా కొంత అనుభవం వచ్చింది. కానీ సర్పంచ్గా ఉండి 5 సంవత్సరాలు ఊరుకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆలోచన నేనున్నా. నాకు సర్పంచ్ అవకాశం రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ జనరల్ సీట్ మీద కూడా మా రెడ్డి కమ్యూనిటీ వర్గం కూడా పాపం ప్రజలలో ఉంటాడు, ఆపద సంపదకు ఉంటాడు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు, వాడే సూటబుల్ క్యాండిడేట్ అని మా రెడ్డి సోదరులు కూడా నా మీద దయతలిచి నాకు నన్నే నిలబెట్టడానికి బలపరిచినందుకు రెడ్డి సోదరులు కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని నేను సర్పంచ్గా గెలిచి వాళ్ళ అడుగుజాడలా కలిసి వాళ్ళ సూచనల మేరకు కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను గ్రామాన్ని అత్యంతగా అభివృద్ధి చేస్తా. పేద ప్రజలకు మరి నన్ను నమ్ముకున్న ఎస్సీ కమ్యూనిటీకి నేను ప్రతి ఒక్క దానికి చెప్తున్నా. ఇన్లే కానీ ఇంకేదైనా కానీ ప్రభుత్వ పరంగా వచ్చే ఉపాధి పథకాలు ఏమైనా కూడా పేద ప్రజలకు చేరేలాగా నేను కష్టపడతా. ప్రతి ఒక్క కష్టాలను కూడా నా కష్టంగా చూసుకుంటా, వాళ్ళకు అండదండగా ఉంటా. నేను అందుకోసమే ప్రజల్లాగా పోతున్నా. నేను ఆల్రెడీ ప్రజాసేవలో ఉన్నా. ఎవరికి ఆపద సంపద వచ్చినా కూడా చూసుకుంటున్నా. జనాలు నన్ను నేనేందో అనేది జనం తెలుసు.
ఆ జనమే నన్ను గెలిపిస్తారు. ఆ కిషోర్ రెడ్డి గారిని అన్నదండలు నాకుంటాయి. మంత్రివర్గం సపోర్ట్ కూడా మాకుంది. ఈ మడిపేల నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తోటి మా గురువు గారికి సంబంధాలు ఉన్నాయి. ఏదో సంబంధంతో ప్రజలకు సేవ చేస్తాం. ఏదో రకంగా ఉటకాలు పట్టుకొచ్చి ప్రజలను నేను ఎంతో సేవ చేసి వాళ్ళకు ఎలాంటి అవసరాలున్నా తీర్చుతా. ప్రజలను నన్ను గౌరవంగా తీర్పునిస్తారు, నన్ను గెలిపిస్తారని నమ్మకంతో ఉన్నా. నన్ను నమ్ముకున్న ప్రజలకు ఎవరు కూడా నేను అన్యాయం చేయను. ప్రజల వెన్నంటే ఉంటా. ఎప్పుడైతే నేను 2013లో ఓడిపోయినప్పుడు ఎలా ఉన్నానో, ఉప సర్పంచ్గా ఎలా ఉన్నానో, సర్పంచ్ అయినా కూడా అదే విధంగా ఉండి గ్రామ ప్రజల సేవ చేసుకుంటా ఒక సేవకుడుగా ఉంటానని మీ టీవీ ఛానల్ తెలియజేస్తున్నాను. గెలిస్తే తక్షణమే మీ గ్రామానికి మీరు చేసేటువంటి పనులు? దాదాపు మా గ్రామంలో సీసీ రోడ్ల కొలత అయితే లేదు. కాకపోతే ఏంటంటే మనము సర్పంచ్గా ఉన్న తర్వాత ఊరికి కావాల్సింది ఏంటంటే వీధి లైట్లు కంపల్సరీ కావాలి, వాటర్ కంపల్సరీ కావాలి. మా దగ్గర కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఆ డ్రైనేజీ ప్రాబ్లం కూడా లేకుండా చేస్తా. మా దగ్గర ఒక వెటర్నరీ హాస్పిటల్, ఒక గ్రంథాలయం లేదు, అవి పెట్టేయాలన్న ఆలోచన నాకు ఉంది. ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు చెప్తే ఏదో గొప్ప అనుకుంటారు కానీ కోతుల బెడద బాగుంది. వాటిని ఏ విధంగానైనా మా కిషోర్ రెడ్డి గారు సలహా తీసుకొని అది ఎంత ఖర్చు అయినా సరే, కొంతమంది దాతలు ఉన్నారు, మాకు సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ అంటే నా చదువుకున్న చిన్ననాటి దోస్తులు చాలా మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి మా కిషోర్ రెడ్డి గారి కుటుంబంతో కానీ నా స్నేహితులతో కానీ ఏదైనా ఆర్థిక సాయం తీసుకొని, ఎందుకంటే కొడుతల కోసం గవర్నమెంట్ ఏం ఆర్థిక సాయం చేసే పరిస్థితి ఉండదు. ఇది ఒక ప్రైవేట్ పని కాబట్టి దానికోసమే నేను సేకరించి కోతుల బెడద కూడా తీర్చాలన్న ఆలోచన బాగుంది నాకు. ఆ తర్వాత ఎందుకంటే మా నాన్నగారు కూడా కోతి నెట్టేస్తేనే వెనకబడి కాలిరిగి స్వయంగా మా ఇంట్లోనే మా నాన్న చనిపోవడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితి గ్రామ ప్రజలకు రావద్దని నేను ఈ కోతుల బెడద తీర్చాలన్న ఆలోచన నాకు బాగా ఉందండి. అది చేద్దామన్న ఆలోచన నాకు ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ నిలబెట్టారు. అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి నిలబెట్టినప్పటికీ మీరు ఏ ధైర్యంతో మీరు ముందుకెళ్తున్నారు? ఊళ్ళో కూడా గ్రామ ప్రజలు మొత్తం కూడా రామలింగం అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? మీకున్నటువంటి ధైర్యం ఏంటి? ప్రజలే నా బలం. ప్రజలల్లో నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటా. చిన్న పెద్ద ముసలి అమ్మమ్మ నాయనమ్మ తాత ఎవరికి ఆపత వచ్చినా కూడా రామలింగం ఫోన్ చేయాలంటారు. మంచి జరగని చెడే జరగని ఆ ఊళ్ళో రామలింగం ఉన్నాడురా, కిషోర్ గారి శిష్యుడు ఉన్నాడు, ఎట్లనే చెప్తారు. కిషోర్ గారు సలహా తీసుకుని నా సమస్యను సాల్వ్ చేస్తారని ప్రతి గడపకు ఒక వాయిస్ ఉంది. ఆ వాయిస్ అని నేను మమ్ము చేయను. బరాబర్ నిలబెడతా, బరాబర్ గెలుస్తా. ఒకటి ఏంటంటే మా కిషోర్ రెడ్డి గారికి నా గురువు గారు నాకు రాజకీయ ఓనామం దిబ్బిన అదే కిషోర్ రెడ్డి గారికి మడిపల్లి నుంచి పోతే ఢిల్లీ వరకు సత్సంబంధాలు గవర్నమెంట్ తోడు ఉన్నాయి. మాకు ఏంటంటే మా కిషోర్ రెడ్డి గారి కుటుంబమే కాంగ్రెస్ కుటుంబం. ఇప్పుడు ఇక్కడ నుంచి మూలతోలు పెడితే మాకు క్యాబినెట్ లో కూడా మాకు చాలా మంది మంత్రివర్గాలతో సపోర్ట్ ఉంది. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా సాగుతాను. నేను బరాబరి గెలుస్తా. నేను బరాబరి ఊరికి సేవ చేస్తా. 100% నన్ను నమ్ముకున్న పనులుగా నేను చేయను. నా ప్రజల కోసం పనులు కావాలంటే, న్యాయం కావాలంటే వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తా. ప్రజల నిర్ణయమే నా నిర్ణయం. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తా. నా ఊరు అభివృద్ధి కావాలి మాకు. మా ఊరి అభివృద్ధి కోసం కిషోర్ గారు సలహా తీసుకుంటాం. మంత్రివర్గాల నుంచి సపోర్ట్ వస్తుందా, ఇప్పుడు అవసరం ఉంటే మేడం గారి పోతామా, ఇంకేమవుతామా అనేది తదుపరి విషయం. ఫస్ట్ మనం గెలవాలి. గెలిచినంత ఎవరైనా నన్ను ఆహ్వానిస్తారు. నాకు ఊరు ప్రజల బలం ఉంది. ఊరు ప్రజలను నన్ను గెలిపిస్తారు. ఊరు ప్రజలను నన్ను నిలబడండి హామీ ఇస్తారని నేను నిలబడ్డా. చివరగా మరిపల్లె గ్రామ ప్రజలకు మీరేం చెప్తున్నారు? నేను నా గ్రామ ప్రజలకు చెప్పేది, నన్ను నమ్ముకున్న ప్రజలకు నేను వాళ్ళు ఏ సాయం కోరినా నా చేతనైంది కానీ, మా గురువు గారి చేతనైనా కానీ, నేను గవర్నమెంట్ పరంగా కానీ, వచ్చే పథకాల విషయాల్లో కానీ ఏది కూడా వాళ్ళ వెన్నంటూ ఉంటా. వాళ్ళ ప్రతి అవసరానికి కంటికి రెప్పలక వాళ్ళు కాపాడుకుంటా. మీ గుర్తు? ఉంగరం గుర్తు. ప్రజలలో ఉంటున్నా, కష్ట సుఖాలలో పాల్గొంచుకుంటున్నా. నేను 2013లో ఓడిపోయి చాలా బాధలో ఉన్నా. ఈసారి నన్ను అందరూ ప్రజలు నన్ను దీవించి ఆశీర్వదించి ఉంగరం గుర్తు మీద ఆ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మీ యొక్క తీర్పును నేను గౌరవిస్తాను. మీ యొక్క అండదండలు ఆశీర్వాదాలు నాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మరిపల్లె గ్రామం ఒక గ్రామ పంచాయతీ ఎన్నిక అనేది ఒక సెన్సేషనల్ గా మారిపోయింది. ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యే నిలబెట్టినప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగా రామసాయం కిషోర్ రెడ్డి బలపరిచినటువంటి నల్గూరి రామలింగం యొక్క గెలుపును మరిపల్లె గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం వస్తున్న దాడిలో కూడా మా ఇంటికి పెద్ద కొడుకు అయినటువంటి రామలింగంకే మా ఓటు అని వాళ్ళు కరాఖండిగా చెప్తున్నటువంటి సందర్భం మేము చూస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా
రాజకీయంలో ఉండి ఎంతో సేవ చేసినటువంటి రామలింగం యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచాలని గ్రామ ప్రజలు మొత్తం కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా 2013లో ఎలక్షన్లో ఓడిపోయినప్పటికీ మరొక అవకాశాన్ని నాకు ఇవ్వండి అని మనస్ఫూర్తిగా ప్రజలని అభ్యర్థిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం.